హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆసియా కప్ 2025కు సంబంధించిన అంశాలను చూద్దాం. అయితే ఈ ఆసియా కప్పు ఎన్నోది అని గమనిస్తే ఇది 17వ ఆసియా కప్పు. ఎప్పటి నుంచి ఆసియా కప్ జరుగుతుందంటే 1984 నుంచి మనకు ఆసియా కప్పును అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది మొదటగా వన్డే ఫార్మాట్లో నిర్వహించగా 2016 నుంచి వన్డే మరియు T20 ఫార్మాట్లో ఏది అనుకూలంగా ఉంటే దాని ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. అంటే రాబోయే టోర్నీల ఆధారంగా పెద్ద పెద్ద వరల్డ్ కప్ లాంటి, టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ లాంటి ఫార్మాట్లను దృష్టిలో పెట్టుకొని దీని ఫార్మాట్ను చేంజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆసియా కప్ 2025 ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. ఇది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగడం జరిగింది. అయితే ఈ వేదిక మొదటగా ఎక్కడుందంటే భారత్లో ఉండాలి భారత్లో నిర్వహించాలి ఆసియా కప్ని. కాకపోతే ఈ 2025లో పహల్గామ్ దాడి జరగడం వల్ల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తలెత్తి ఈ యొక్క టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు తరలించడం జరిగింది. అయితే ఈ టోర్నీ T20 ఫార్మాట్లో జరిగింది. ఈ T20 ఫార్మాట్లో మొత్తం 8 టీములు పాల్గొన్నాయి. 8 టీంలను కూడా ఈ టోర్నమెంటు గ్రూప్ స్టేజ్, నాకౌట్ స్టేజ్ అని 2 ఫార్మాట్లుగా విభజించడం జరిగింది. గ్రూప్ స్టేజ్లో మొత్తం 8 టీంలను గ్రూప్ ఏ, గ్రూప్ బిగా విభజించినారు. ఈ గ్రూప్ ఏలో టాప్ 2 నిలిచినటువంటి టీమ్స్, గ్రూప్ బిలో టాప్ 2 నిలిచినటువంటి టీమ్స్ సూపర్ 4కు అర్హత సాధించాయి. ఈ సూపర్ 4లో టాప్ 2లో నిలిచినటువంటి 2 టీమ్స్ కూడా ఫైనల్కి అర్హత సాధించడం జరిగింది. ఇది ఈ యొక్క ఆసియా కప్ స్ట్రక్చరు. అయితే ఇలా విజేతలుగా నిలిచి సూపర్ 4లో టాప్ 2లో నిలిచినటువంటి భారత్ మరియు పాకిస్తాన్లు ఫైనల్కు చేరడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరిగింది భారత్ పాక్ల మధ్య. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. పాక్ మొదటగా బ్యాటింగ్ చేసి ఫైనల్ మ్యాచ్లో 146 రన్స్ చేయడం జరిగింది. 146 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఇందులో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతోటి పాకిస్తాన్ను దెబ్బతీయడం జరిగింది. ఈ 147 పరుగుల టార్గెట్ తోటి భారత్ బ్యాటింగ్ చేయగా ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ తిలక్ వర్మ 69 రన్స్ చేసి నాటౌట్గా నిలిచి భారత్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం జరిగింది. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక రన్స్ 317 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అభిషేక్ శర్మ నిలవడం జరిగింది. అదేవిధంగా అత్యధిక వికెట్స్ 17 వికెట్స్ తీసి కుల్దీప్ యాదవ్ అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్గా అయితే నిలవడం జరిగింది. అయితే ఈ ఆసియా కప్పు టోర్నమెంటు 1984 నుంచి జరుగుతుంది. భారత్ అయితే ఇప్పటి వరకు 9 సార్లు ఈ యొక్క టోర్నీని గెలుచుకోవడం జరిగింది. 2023లో కూడా భారతే విజేతగా నిలిచి 2025 ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా పాల్గొని తన డిఫెండింగ్ ఛాంపియన్షిప్ని అయితే నిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీలంక 6 సార్లు ఈ టోర్నీని గెలుచుకోవడం జరిగింది. 3వ స్థానంలో పాకిస్తాన్ 2 సార్లు ఈ టోర్నీని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ACC అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరున్నారంటే పాకిస్తాన్కు చెందినటువంటి మోసిన్ నఖ్వీ ఉన్నారు. ఇతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఈ మోసిన్ నఖ్వీ గారు ఉన్నారు. ఇతడు పహల్గామ్ దాడికి సంబంధించి భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో భారత్ ఆసియా క్రికెట్ టోర్నీకి సంబంధించి విజేత కప్ను తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ ఆసియా కప్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు.